భక్తి అనేది చాలా ఐ లవ్ ఇట్. ఓకే. బట్ విగ్రహారాధన అనేదానికి మేము వ్యతిరేకం. ఓకే. ఎందువల్ల ఎక్కడ డిఫర్ అయ్యారు? విగ్రహారాధన అంటే గౌతమ బుద్ధుడు చెప్తాడు కదా, విగ్రహారాధన వద్దు, బుద్ధిజం. ఓకే, ఆ యాంగిల్. ఇక్కడే ఉన్నాడు, మనలోనే ఉన్నాడు అనేది ఆ దేవుడు అనేవాడు ఉంటే అదే ఆ బేసిస్తో అది అట్లా అయింది. బాల్యం అంతా బాగానే ఉందండి, డబ్బులు ఏదైనా పాయింటే కానీ ఎవ్రీథింగ్. అంటే మీరు ఒక్కళ్ళేనండి? ఇంకా మేము 4 బ్రదర్స్. ఇద్దరమేమో మా గ్రాండ్ ఫాదర్ దగ్గర ఉండేవాళ్ళం, మిగతా ఇద్దరిని మా ఫాదరే పోషించాడు. అందులో 3వవాడు డాక్టరు, 2వవాడు ఇన్కమ్ ట్యాక్స్లో రిటైర్ అయ్యాడు, 4వవాడు ఆంధ్ర బ్యాంక్. పేదరికం నుంచి కూడా అంత మీలో విద్వత్ ఉండబట్టే ఇది సాధ్యమేంటి? విద్వత్ కన్నా ఎక్కువ మా ఫాదరేనండి, ఎక్కువ పట్టుదల, నువ్వు ఇలా చేస్తేనే బాగుంటావు అని చెప్పడం. ఓకే, అవన్నీ బాగున్నాయి. ఎవరి రైట్. తర్వాత మీ వివాహము, ఆ తర్వాత వివాహం మాది లవ్ మ్యారేజ్ కాదు యాక్చువల్గా, బట్ ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్. ఓకే. మా మదర్ ఎక్కడో పెళ్ళిలో చూసి ఆ అమ్మాయిని, ఈ అమ్మాయి బాగుందంటే మా ఫాదర్ వెళ్ళి మాట్లాడితే ఓకే అన్నాడు. మా కొడుకు కూడా ఇంటర్ క్యాస్ట్ మ్యారేజే. వాడు లవ్ చేశానంటే నేను వెళ్ళి, మా అబ్బాయి మెడ్రాస్ వాళ్ళది, అయ్యంగార్స్, తమిళ్ అయ్యంగార్స్. ఆ అమ్మాయి చార్టెడ్ అకౌంటెన్సీ ఆల్ ఇండియా నెంబర్ 1 ఫస్ట్ ర్యాంక్, ఇండియా ఫస్ట్ ర్యాంక్, బీడీసీఏనే. అదే లవ్ మ్యారేజ్, కార్వీ కన్సల్టెన్సీలో లవ్. నేను వెళ్ళి మాట్లాడి చేసుకున్నాను పెళ్ళి అమ్మాయిని. సో మాకు పొలాలు అసలు సంబంధం. ఒకటే నాకు ఒకటే కొడుకు. సో మీతోటే ఉంటారు వాళ్ళంతా? లేదు, వాడు వియత్నాంలో ఉన్నాడు. ఓహో, వియత్నాంలో. వాళ్ళు అక్కడ సింగపూర్ నుంచి వియత్నాం వెళ్ళాడు. హీఈస్ అ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ సమ్ కంపెనీ. ఓకే. సో ఇది యువర్ హ్యాపీ ఫ్యామిలీ, యువర్స్ ఇస్ హ్యాపీ ఫ్యామిలీ. ఓకే. ఎట్లా మనిషి సంతోషంగా ఉండాలంటే, లేదా ముందు సంతోషంగా ఉండాలంటే మీరు ఇచ్చే సలహాలు ఏమి? ఇది కూడా చాలా ట్యూబుల్లో ఉంది, మళ్ళీ చెప్పమంటే చెప్తాను. శటకోపం అంటారండి. శట అంటే 6. 6 ఆస్తులు ఉంటే మనిషి సంతోషంగా ఉంటాడు. ఆరోగ్యం, కొంత కీర్తి, పేరు, కొంత డబ్బు, కొంత జ్ఞానం, కొంత జీవితం పట్ల కుతూహలం, కొంత ప్రేమ. ఈ 6 ఉంటే నన్ను షడ్గుణ ఐశ్వర్యాలు అంటారు. ఈ 6 నాకు ఉన్నాయని అనుకుంటున్నాను. అంటే అవి ఉన్నాయి అని చెప్పడం కంటే ఆ కాన్ఫిడెన్స్ దట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ ఏమో అనిపించింది. అంటే నా ఉద్దేశం, నాకు సమస్య వచ్చి దాదాపు 25 సంవత్సరాలు అయి ఉంటుందండి. అసలు నాకు సమస్యలు లేవు. అలాగే విజయానికి సంబంధించి కూడా మీరు కొన్ని మెట్లు, విజయానికి 5 మెట్లు ఆఫ్ కోర్స్ అవన్నీ కూడా అందుబాటులో ఉండొచ్చు, కానీ బట్ మళ్ళొకసారి ఎట్లా మీరు ఒక వ్యక్తి అంటే అందరూ విజయం సాధిస్తారని కాదు, కానీ అందరూ విజయం అంటే ఏమిటి, అది క్లారిటీ ఉండాలి. విజయం అంటే ఈరోజు సంతోషంగా ఉండటం, రేపు కూడా ఇంత సంతోషంగా ఉండగలననే నమ్మకం ఉండటం విజయం అండి. ఓకే. దీనికి చాలా ఉంటాయి. రేపు ఇంత సంతోషంగా ఉండాలంటే మళ్ళీ నేను చెప్పినట్టు హెల్త్ బాగుండాలి, కాస్త కంఫర్టబుల్గా డబ్బులు ఉండాలి, ఆరోగ్యం బాగాలేకపోతే హాస్పిటల్కి వెళ్ళిన డబ్బులు ఉండాలి, కుతూహలం ఉండాలి. ఇప్పుడు నాకు 70 ఏళ్ళు, ఈరోజు ఇంటర్వ్యూ పొద్దున్నే లేచి ఎందుకు వచ్చానంటే కుతూహలం. ఈ చరిత్ర చూసి ఎవడైనా బాగుపడతాడో ఒక్కడన్నా కుతూహలం, కొంచెం కనబడితే గ్లామర్ ఉంటుంది కదా, ఈ కుతూహలం ఉండాలి, జ్ఞానం ఉండాలి, ప్లస్ ప్రేమ ఉండాలి. ఓకే. పేద విద్యార్థుల పట్ల, ప్రపంచం పట్ల ప్రేమ ఉండాలి, బహుబంధాలు తెంచుకోవాలి, నా అనేది మానేసి మన అనే దానికి రావాలి. ఎట్లా సాధ్యం? బహుబంధాలు తెంచుకునే పరిస్థితులు వస్తాయంటారు? ఇప్పుడు నేను చేస్తున్నాను కదండి, అందరూ నా పిల్లలు అన్నట్టు చేస్తున్నాం కదా సరస్వతి విద్యాపీఠం. ఓకే. నేను ఇచ్చిన నిదానాలు అంటే చెప్పకూడదు ఇంటర్వ్యూస్, కానీ ఇస్తూనే ఉంటాం, డబ్బులు వస్తూ ఉంటాయి, ఇచ్చేస్తూనే ఉంటాం. లేకపోతే నాకు డబ్బులు ఎందుకు? ఇప్పుడు మీరు అన్నారు సినిమా ఫీల్డ్లో అని, ఆ డబ్బులన్నీ ఏమి ఉండవండి మా దగ్గర. ఓకే, గ్రేట్. ఎందుకంటే ఒకటే కొడుకు, వాడికి 3 కోట్ల జీతం సంవత్సరానికి వియత్నాంలో, నేనేం ఒక్కర్లేదు. ఒక ఇల్లు ఉంది మా వాడికి, నేను చచ్చిపోయిన తర్వాత దాని మీద అద్దె వస్తూ ఉంటుంది. ఇంకెందుకు డబ్బులు? ఐఎమ్ కంఫర్టబుల్, ఏసీ రూము చాలు కదా. ఇలాంటి థింకింగ్ వస్తే బహుబంధాలు ప్రాబ్లమ్స్ తగ్గిపోతాయి, కాపీనం పోతుంది. కానీ చెప్పండి, రాజకీయాల్లో అట్లా ఉండదు కదా సార్. రాజకీయాల్లో దానికి భిన్నమైనటువంటి రీతిలో ఇప్పుడు అనేక ఎందుకు తప్పదంటే, తన కింద వాళ్ళని అతను మంచిగా చూసుకోకపోతే అతను నిలబడరు, అతని వెనకాల నిలబడరు. సో హీ హ్యాస్ టు ఎర్న్ అండ్ గివ్ ఇట్ టు దెమ్. అలాగే బాగా ఉద్యోగాలు ఇప్పించాలి. వాడి బావమరిది తమ్ముడు కొడుకు ఉంచుకున్నవాడు తమ్ముడు కూడా ఉద్యోగం కావాలంటే ఇవ్వాల్సి ఉంటుంది. సో హీ హ్యాస్ టు బి వెరీ యాక్టివ్ ఇన్ దిస్ ఫీల్డ్, ఇన్ దిస్ యాంగిల్. అంతే, కాబట్టి తప్పదు. ఎన్టీ రామారావు గారితో మీకు ఏమన్నా సంబంధం ఉందండి? ఆయన రాజకీయాల్లో ఉన్నారు, పెద్ద స్టార్ కదా. మరి ఆయనతోటి ఆయన ఒకసారి చూసా ఎన్టీ రామారావు గారిని స్టూడియోలో. నమస్కారం అంటే నమస్కారం, నాకు ఐడియా లేదు.